హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్. ఈరోజు పిల్లలు మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నేనైతే మా వారి లంచ్ బాక్స్‌కి అలాగే మేము తినడానికి ఏం చేశాననేదైతే ఈ వీడియో అనమాట. స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే నేతి బీరకాయ పచ్చడి చేశాను. అలాగే బెండకాయ గ్రేవీ కర్రీ అయితే చేశానండి. కొంచెం ఆకుకూర ఉండాలి కదా! ఇక తోటకూర ఫ్రై అయితే చేశాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా అయితే నేను నేతి బీరకాయ తీసుకొచ్చుకుని ఇలా పైన పీల్ అయితే తీసేసానండి. చూడండి, పైన ఒకటి ఉంటుందన్నమాట. అది మొత్తం ఇలా పీల్ చేసుకుంటే అది తీసేసుకుని ఇంకా నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. ఈ బీరకాయ పచ్చడి అయితే చాలాసార్లు చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకో పక్క రైస్ అయితే కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా చూసారా, ఇలా అయితే తీసేసుకుని నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. నేనైతే బీరకాయ పచ్చడికి కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. బీరకాయ ముక్కలు అలాగే టమాటాస్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి అయితే ఇలా 2 ముక్కలుగా కట్ చేసి అయితే వేసానండి. మళ్ళీ అవి మన మీద పడకుండా ఇంకా ఇట్లా అయితే వేయించుకుంటున్నాను. ఇది పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా ఊరు వెళ్ళి వచ్చాం కదా, ఎక్కువ కూరగాయలు కూడా ఏం లేవన్నమాట. ఇంకా పైన మేడ మీద ఉందన్నమాట ఇదైతే. ఇంకా అందుకని చెప్పేసి దీంతో అయితే పచ్చడి చేసేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి అయితే కుక్ అయిపోయాయి. ఇంకా ముక్కలు కూడా వేసేస్తున్నాను. బీరకాయ ముక్కలు కూడా వేసేసి ఇవైతే త్వరగానే కుక్ అవుతాయండి. ఇంకా ఇవి కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా కుక్ చేసుకోవాలి. ప్లీజ్ నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి. ఇంకా చూస్తున్నారు కదా, బీరకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇందులోనే నేను ముందుగా రెడీ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. టమాటాను కూడా వేసేసుకుని ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా ఇలా కుక్ చేసుకోవాలి. ఈ లోపు అయితే అన్నం కూడా పొంగొచ్చిందండి. రైస్ అయితే కూడా కుక్ అయిపోతుంది. ఈ ముక్కలు మగ్గేలోపు అయితే నా దగ్గర కొంచెం తోటకూర ఉందండి. ఎక్కువ అయితే లేదు. ఈ తోటకూర కూడా మళ్ళీ నిల్వ ఉంచినా పాడైపోయిద్ది అని చెప్పి ఫ్రై చేసేద్దాము, తాలింపు వేసేద్దాం అన్నట్లుగా అయితే కట్ చేసేసానండి. ఇంకా ఈ లోపు అయితే టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గాయి. ఇంకొక 5 నిమిషాలు అయితే టమాటా చక్కగా కుక్ అయిపోయిద్ది. ఇంకా మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇంకా వార్చేసుకుంటున్నాను. ఇవి మా పొలంలో రైస్ అనమాట. ఇంకా అందుకని వారుస్తాను కంపల్సరిగా. ఇంకా గింజ అయితే తీసేసానండి. ఇంకా వార్చేసుకున్నాను. పొయ్యి మీద పెట్టాను కొంచెం సేపు మగ్గిద్దామని చెప్పేసి. ఇంకా అన్నం అయితే మగ్గిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇంకా ఈ లోపు అయితే టమాటా పేస్ట్ కూడా చక్కగా రెడీ అయిపోయిందనమాట. ఈ పచ్చడికి కావాల్సినంత చక్కగా కుక్ అయింది. ఇంకా ఈ స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అయితే పక్కన పెట్టుకుందాము. ఇలా పొయ్యి మీద నుంచి దించేసి అయితే చల్లారుద్దని అయితే పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఈ లోపు అయితే తోటకూర తాలింపు కూడా వేసుకుందాము. తోటకూర తాలింపు కూడా హెవీగా ఏమేనండి, సింపుల్గా చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఆయిల్ వేసుకున్నాను. అన్నీ అయిపోయాయండి. ఎందుకంటే దసరా హాలిడేస్ నుంచి 2 టైమ్స్ నిన్నే వచ్చాం కదా ఊరు నుంచి. ఇంకా ఇంట్లో సరుకులు కూడా ఏం తాలేదన్నమాట. ఇంకా అన్నీ తెచ్చుకోవాలి. ఇంకా ఎండుమిర్చి అవేం లేవు. ఇంకా అందుకనే ఇందులో జీలకర్ర అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి వేస్తున్నాను. ఇంకా కరివేపాకు అవి కూడా లేవండి. ఇంకా సింపుల్గా ఇలా వేసుకున్నాక తోటకూర చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలా వేసేసుకుని ఇంకా ఫైనల్గా ఇందులో తోటకూర వేసి ఇంకా కాసేపు అలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవ్వడానికి ఇందులోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా త్వరగా తోటకూర అయితే ఫ్రై అవుతుంది కదా, ఇంకా అలా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈ ఆకుకూరలు ఇలా డైలీ ఒక 2 గ్లాస్ మజ్జిగ ఇలా తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. నేను ఫాలో అవుతున్నాను. నా హెల్త్ చాలా సెట్ అయింది. కొంచెం ఇంతకుముందు నేను చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడేదాన్నండి. ఇంకా అందువల్ల చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇంకా ఎండోస్కోపీ అని ఇలా చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడైతే కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకున్నాక హెల్త్ చాలా బాగుందండి. ఇంకా అందులో భాగమే ఈ ఆకుకూరలు తీసుకోవడం అనేది ఒకటి అనమాట. ఇంకా అట్లా కొంచెం ఇష్టంగా తింటే ఇంకా మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇంక ఇందులో తోటకూరలో కారం కూడా వేసేసాను. ఇంకా ఇప్పుడైతే పచ్చడి కావాల్సినంత చల్లారిపోయింది కదా, మిక్సీ జార్ తీసుకుని
మిక్సీ జార్లో అయితే ఇది వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకుని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రబ్బలు, కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుందండి పచ్చడి. ఇంకా మీకు దొరికితే ఇలా ట్రై చేయండి. బీరకాయతో పోలిస్తే నేతి బీరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఇంకా ఒంటికి చలవ కూడా చేసిద్దండి. ఇంకా అదైతే మూత పెట్టేశాను. ఇంకా పచ్చడి మిక్సీ పడదామని చెప్పి ఈలోపు తోటకూర ఫ్రై అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంకా మిక్సీ జార్ తీసుకుని ఇంకా మనం చేసుకున్నదైతే మిక్సీ అయితే పట్టేశాను అనమాట. పచ్చడి అయితే మరీ మెత్తగా కాకుండా చక్కగా కొంచెం అట్లా అట్లా వేసి అలా తిప్పాలండి, అంతే అనమాట. ఎక్కువ మెత్తగా చేయకుండా ఉంటే ఆ ముక్కలు మన నోటికి తగిలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా రెడీ అయింది కదా, ఇప్పుడైతే పోపు పెడతాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి అందులోనే మినపప్పు అయితే వేసానండి. ఇంకా ఆవాలు ఇవన్నీ లేవన్నమాట, తెచ్చుకోవాలి. ఈ ఊర్లు తిరిగే పనిలోనే ఉన్నాము ఇన్ని రోజులు. ఇంకా ఆవాలు వేసుకున్నాను, అలాగే జీలకర్ర వేసి ఇంకా ఇంగువ కొంచెం వేసానండి. ఇంగువ కూడా వాడండి, చాలామంది వాడితే చాలా మంచిదండి. ఇంగువ మన డైజెషన్కి బాగా పనిచేస్తుంది. ఇంగువ వేసి ఫైనల్గా ఇందులో నేను కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేస్తే పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా కరివేపాకు లేదని ఇంకా కొత్తిమీర కూడా వేసేసి పచ్చడిని అయితే ఇందులో వేసి అయితే ఒకసారి కలిపేసుకున్నాను. ఎంతో టేస్ట్గా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి, నేతి బీరకాయ పచ్చడి. అలాగే తోటకూర తాలింపు. పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే నేను బెండకాయ గ్రేవీ కర్రీ చేశానండి. మా వారికి కూడా లంచ్ పెట్టాలి, అందుకని చెప్పేసి ఇంకా 3 ఉంటాయి కదా అని చెప్పేసి అయితే చేసేసాను. ఇదండి ఈరోజు కుకింగ్ అయితే. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. ఇంకా నేనైతే వండిన దానిలో ఉంచినండి. ఇలా బౌల్స్లోకి అయితే తీసేసుకుని మొత్తం అవన్నీ వండినవన్నీ కడిగేసి అయితే ఇంకా పక్కన పెట్టుకున్నాను. ఊరెళ్ళొచ్చాను కదండి, మొత్తం అయితే వాష్ చేసేసాను అనమాట. బట్టలు చాలా ఉన్నాయి, అవన్నీ నీట్గా వాష్ చేసి ఇంకా పక్కన అయితే పెట్టేశానండి. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.